హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఎస్ఆర్కే. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంద్రకీలాద్రి కొండపైన ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ మా ఊరు నుంచి ఎగ్జాక్ట్గా ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో రండి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి ఆ ఇంద్రకీలాద్రి టెంపుల్కి ఆ నేమ్ ఎలా వచ్చింది, ఇంకా అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మనం అయితే ప్రకాశం బ్యారేజ్ వరకు వచ్చాము. బ్యారేజ్కి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల గేట్లు కూడా ఓపెన్ చేశారు మనం వచ్చిన టైంకి. చూడండి వాటర్ ఎంత ఫుల్గా ఉన్నాయో. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేయగా అమ్మవారు ఆ తపస్సుకి పరవశించి ఏ కోరిక కావాలో కోరుకోమని కీలుడిని అయితే అడిగిద్ది. అప్పుడు అతను, అమ్మ నువ్వు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉండాలి అని ఒక కోరిక అయితే కోరుకుంటాడు. అప్పుడు అమ్మవారు, నేను రాక్షస సంహారం చేశాక కృష్ణానది ఒడ్డున పర్వతం పైన స్వేద తీరడానికి వస్తా, కావున నువ్వు పర్వతంలాగా రూపాంతరం చెందు అని సలహా ఇచ్చి మాయమైపోతుంది. అప్పుడు కీలుడు అమ్మవారి ఆదేశానుసారం కృష్ణానది ఒడ్డున కీలాద్రి పర్వతంలాగా తర్వాత అమ్మవారు మహిషాసురుడిని వధించిన తర్వాత ఈ కొండపైన అయితే వెలిసిందంట. తర్వాత దేవరాజు అయినటువంటి ఇంద్రుడు, ఇతర దేవతలు అమ్మవారి దర్శనార్థం ఈ కొండపైకి వచ్చారు. కీలుడు అమ్మవారి కోసం తపస్సు చేయటం, ఇంద్రుడు అమ్మవారి దర్శనార్థం కోసం ఇక్కడికి రావడం వల్ల ఈ కొండకైతే ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. అలాగే బ్రహ్మ ఇక్కడ అమ్మవారితో పాటు శివుడు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఒక యాగం అయితే ప్రారంభించాడు. ఆ యాగ ఫలంగా ఇక్కడ శివలింగం కూడా వెలసింది. మనం కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కుడివైపున ఈ శివాలయం కూడా చూడవచ్చు. మనమైతే మంగళవారం రావడం వల్ల జనాలు అయితే చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా గర్భగుడిలో ఒక వీడియో అయితే వైరల్ అయింది. సో ఫోన్లు అయితే ఎవరికి అలౌ చేయట్లేదు, ఫోన్లు ఇక్కడ సబ్మిట్ చేసేవారు. ఇప్పుడు చూస్తుంది గర్భగుడి ఎదురుగా ఉన్న రాజగోపురం అండ్ ఇది వచ్చేసి గర్భగుడి పైన ఉన్న గోపురం. అమ్మవారు వెలిసిన కొత్తలో ఉగ్ర రూపంలో ఉండడం వల్ల భక్తులు దర్శించుకోవడానికి భయపడేవారు. సో శంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంత రూపంలోకి తీసుకొచ్చారు. 1955లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒక రిక్షా అతన్ని ఒక ఆడ మనిషి ఇంద్రకీలాద్రి వరకు దింపమని సహాయం అడిగితే ఆ రిక్షా అతను ఓకే అని ఎక్కించుకున్నాడు. ఆమెను ఇంద్రకీలాద్రి వరకు దింపిన తర్వాత ఆమె అలా మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే గట్టిగా అరిచి, అమ్మ మీరు నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని అడగ్గా ఆమె, మీ తలపాగాలో డబ్బులు పెట్టాను చూసుకో అని చెప్పిందంట. అప్పుడు అతను ఆశ్చర్యపోయి, నాకు స్పర్శ కూడా తెలియలేదని చెప్పేసి తలపాగా చూసుకుంటే అందులో 10 రూపాయల నోట్ ఒకటి, ఒక గాజు అయితే కనిపించినాయి అంట. అతను ఆశ్చర్యంతో ఆ మెట్ల వైపు తిరిగి చూడగా ఆ మనిషి లేదంట, అదృశ్యం అయిపోయింది. సో అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే అమ్మవారే తన రిక్షాలో ప్రయాణించిందని చెప్పేసి ఎంతో ఆనందపడ్డాడంట. ఇట్లాంటి ఒకటి కాదు, చాలా ఇన్సిడెంట్లు అయితే ఉన్నాయి. నిజంగా మనం ఆ గర్భగుడిలో ఉన్న అమ్మవారిని చూస్తుంటే నిజమైన మనిషి మొహం చూసినట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఇలాంటి ఫీలింగ్ వచ్చేసి ఫస్ట్ తిరుపతిలో అనిపించింది, నెక్స్ట్ విజయవాడలో. సో ఆలోచించండి అమ్మవారు ఎంత పవర్ఫుల్లో. మీలో ఎంతమంది అమ్మవారిని దర్శించుకున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఫైనల్గా మన వీడియో అయితే అది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.